భోజనాలు అన్ని దగ్గర నుంచి చూసుకుంది మన ప్రభుత్వం చెప్పడం. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెట్టడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు 100 రోజుల్లో మేము చేసాం అని చెప్పడం. గత 5 సంవత్సరాల్లో ఇందులో 100 రోజులు చేసిందంటూ 1% కూడా లేదని తెలియజేయడం కూడా. ఇవన్నీ కరెక్టా కాదా? కరెక్టేనా కాదా? 100 రోజులు అంటే మనకు గెలిచిన తర్వాత 100 రోజులు అయింది కదా. 100 రోజుల్లో మేమేం పనులు చేసామని నీకు చెప్పడానికి. పెన్షన్ పెంచారా లేదా? పెంచారు కదా. భూమి యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. మీ భూములు ఉన్నాయి కదా, మీ భూములు గవర్నమెంట్ పరంగా వెళ్ళకుండా కాపాడి మన సచివాలయం ఆఫీసర్స్ అందరూ ప్రతి ఇంటికి చెప్పండి. ఇవన్నీ కరెక్టే కదా. ఒక్క మంచి పని చేయలేదు సుమా. మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీ ఓటుకి న్యాయం చేసామని నేను చెప్పడం. ఓకే, నమస్కారం అండి. మరి ఈరోజు ఎలక్షన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు అయింది. ఈ 100 రోజులకు కూడా ఏ పనులు చేసామని చెప్పి మన ప్రభుత్వం తరఫున ప్రతి వార్డులోనూ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సచివాలయాలకి, మున్సిపాలిటీకి. అదేవిధంగా మా వార్డుకి 26వ వార్డు కౌన్సిలర్గా ఇక్కడికి వచ్చామండి. మేము ఈ గత 5 సంవత్సరాల్లో కూడా మేము గెలిచి 3.5 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాలకు కూడా మేము ఒక్క మంచి పని చేయలేదండి. ఈ గెలిచి 100 రోజుల్లో కూడా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒకటే నిదర్శనం. ఈ 100 రోజుల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాల గురించి ఒక సంతకం పెట్టడం జరిగింది. అది ఒకటే కాదు, పెన్షన్ కూడా ఒకేసారి 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే భూ చట్టం అని చెప్పేసి భూమి ఎప్పుడు కూడా మా తాతలు ఇస్తారు. మరి ఇచ్చినప్పుడు మా తాత ఫోటోవో మా నాన్న ఫోటోవో పెట్టుకోవడం మాకు అది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఫోటో మానేసి జగనన్న భూ హక్కు అని పెట్టి మా భూముల్ని అతను సొంతంగా హక్కు కింద వాడుకోవడం జరిగింది. నిజంగా ఇప్పుడు కానీ ఆ ప్రభుత్వం గెలుచుంటే ఆ భూమి మాది కాదు, వాళ్ళదే. ఆ పరిస్థితిలో చేసుకున్నారు. మరి ఈరోజు ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి రద్దు చేసి, అలాగే మన భూమి మన దగ్గర ఉండాలని చెప్పేసి విధంగా చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. నిజంగా ఈ ఒక్క విషయానికి మా రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అది ఒకటే కాదు, అన్నా క్యాంటీన్ పేదవాడు పట్టెడు అన్నం పెట్టేవాడు లాస్ట్ 5 సంవత్సరాలు. ఆ అన్నం కూడా తీసేసి దుర్మార్గంగా పేదవాడు తిన్న అన్నం కూడా తీశారు. మరి ఈరోజు 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయల భోజనం, అలాగే లంచ్ ఉంది, డిన్నర్ ఉంది. 3 పూట్లు కూడా పేదవాడు కడుపు నిండా పెట్టడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో తలపెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదొకటే కాదండి, ఈ జీతాలు లేక ఎంప్లాయర్స్ అందరూ కూడా డేట్లు చూసుకుంటూ కూర్చుండేవాళ్ళు. అలాంటిది 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా జీతాలు పడుతున్నాయి. అటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి అదే ఒకటే కాదండి, మరి మొన్న వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన తర్వాత విజయవాడలో ఏదో ప్యాలెస్లో కూర్చొని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేసే విధానంగా చేయలేదు. ఆ 10 రోజులు కూడా నిద్రాహారాలు మానేసి అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ప్రతి ఒక్కళ్ళు మానిటర్ చేసుకుంటా 24 అవర్స్లో కరెంట్ ఇస్తానని చెప్పి కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఎన్నో బాధలు పడి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ వెళ్ళే విధంగా ఈ డ్రోన్ సహాయంతో కానీ ఇటువంటి సహాయాలతోటి ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ కానీ భోజనం కానీ వెళ్ళే విధంగా సహాయపడ్డారు. నిజంగా చెప్పాల్సింది, ఈ 100 రోజుల్లో మేము 5 సంవత్సరాల కష్టాలు కూడా మర్చిపోయి మా వార్డుకి, మా మున్సిపాలిటీకి ఇంత బాగా చేస్తున్నాను ఒక సంతృప్తి అయితే మిగిలింది. 100 రోజుల్లోనూ ధైర్యంగా మేము చెప్పుకున్న బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఏం చేసామంటే ఏం చెప్పలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మరి అటువంటిది ఈ 100 రోజుల్లో మేము చేసామని చెప్పి గర్వంగా ఇంటికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ సందర్భంగా మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.